ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అందరికీ నమస్కారం. మనకి యుద్ధము, ఆర్థిక పరిస్థితి, గందరగోళ నిర్ణయాలు, షష్టగ్రహ కూటమి, పంచగ్రహ కూటమి, అలాగే మనకి రేపు రాబోయేటువంటి మే 21వ తేదీ నుంచి కూడా కాలసర్ప దోషం ఏర్పడుతోంది. ఎందుకంటే కుంభంలో రాహు ఉన్నాడు, అలాగే సింహంలో కేతు ఉండడం, రాహుకేతువుల మధ్యలో గ్రహ సంచారం, అంటే 9 గ్రహాలు కూడా అంటే రాహుకేతువుల మధ్యలో 7 గ్రహాలు ఉండడం, రాహు కేతుతో కలుపుకొని 9 గ్రహాలు రాహుకేతుల మధ్యలో, అంటే రాహుకి వెనుక వైపు కేతుకి వెనుక వైపు ఉండడం, అంటే రవి, బుధ, కుజ, గురు, శుక్ర, శని గ్రహాలు రాహుకేతువుల మధ్యలో ఉండడం అనేది కాలసర్ప దోషం. ఈ సమయంలో పుట్టిన పిల్లలకు కూడా కాలసర్ప దోషం ఏర్పడుతుంది. దానికి తగు శాంతులు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. మనకి ఎప్పుడు ప్రారంభమవుతుంది కాలసర్ప దోషం అని అడిగితే మే 21వ తేదీ బుధవారం నుంచి జూన్ 4వ తేదీ బుధవారం వరకు కాలసర్ప దోషం ఇబ్బందికర వాతావరణంగా చెప్పవచ్చు. అలాగే 17 జూన్ మంగళవారం నుంచి 1/7/25 అంటే 1 జూలై 2025 మంగళవారం వరకు కూడా కాలసర్ప దోష ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో సంతాన సంబంధమైనటువంటి జననాలు జరిగినప్పుడు కాలసర్ప దోషం ఉంటుంది వారికి. కాబట్టి తగు శాంతులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక ప్రస్తుతాంశంలో మనకి ఈ కాలసర్ప దోష ప్రభావము ఏ రకంగా ఉంటుంది అని అడిగితే ఏదైనా సరే ఒక విభేదము, ఉగ్రరూపము, గందరగోళ స్థితిని కలిగిస్తుంది. మరి ఇది ఏ రాశి వారి మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అన్నటువంటి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కాలసర్ప దోష ప్రభావం ముఖ్యంగా 2 రాశుల వారి మీద ఎక్కువగా ఉంటుంది. 4 రాశుల వారి మీద కొద్దిగా 70% ఇబ్బందికరంగా ఉంటుంది. 1-2 రాశుల వారికి లాభాన్ని కూడా కలిగిస్తుంది. కాబట్టి ముందుగా మనం మేషాది మీన రాశుల వారికి ఏ రాశి వారికి ఇది అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. ముందుగా మొదటిగా వచ్చేటువంటి బుధవారం నుంచి బుధవారం వరకు వచ్చేటువంటి కాలసర్ప దోషం యొక్క ప్రభావము కొంత మనకి గ్రహణ సమయంలో ఎలా ఉంటుందో, అంటే బద్ధకంగా, ప్రకృతికి ఇబ్బంది కలిగించేట్టుగా ఉన్న వాతావరణం. సడన్గా మనకి సూర్యగ్రహణం వచ్చినా, చంద్రగ్రహణం వచ్చినా వాతావరణంలో వచ్చేటువంటి పీడనము, మార్పులు మనకి ఎటువంటి ఇబ్బంది కలిగిస్తాయో అటువంటి ఇబ్బందులనే దాదాపుగా కాలసర్ప దోషంలో కూడా కలిగిస్తాయి. కాబట్టి ఇటువంటి కాలసర్ప దోష స్థితి వచ్చినప్పుడు అందరము కూడా తప్పనిసరిగా దుర్గా అమ్మవారిని, చండీ అమ్మవారిని ఎక్కువగా పూజించినట్టయితే చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చును అన్న విషయాన్ని గుర్తించండి. ఇక్కడ మనం ఇప్పుడు 21 నుంచి 4వ తేదీ జూన్ మధ్యలో మరియు 17 జూన్ నుంచి 1 జూలై మధ్యలో వచ్చేటువంటి కాలసర్ప దోష ప్రభావము ఏ రాశి మీద మనకి ఆటంకాలను కలిగించబోతుందో తెలుసుకుందాం. ముందుగా మనం ముఖ్యంగా మేషరాశి వారికి లాభస్థితిని కలిగిస్తుంది. మేషరాశి వారికి మంచి లాభయోగాన్ని కలిగిస్తుంది. వృషభ రాశి వారికి కూడా వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధిని కలిగిస్తుంది. మిథున రాశి వారికి మాత్రం అనవసర ప్రయాణాలని, ఖర్చుని కలిగిస్తుంది, అనారోగ్యాన్ని సూచిస్తుంది. కర్కాటక రాశి వారికి తీర్థయాత్ర సేవన, ఆకస్మిక ధనలాభాన్ని కూడా కలిగిస్తుంది. ఇక సింహరాశి వారికి ధన నష్టము, కార్యభంగము కలిగించే అవకాశం. కన్యా రాశి వారికి మానసికమైనటువంటి ఇబ్బందుల్ని కలిగిస్తుంది. భార్యాభర్తల మధ్య లేనిపోని అవమానాల్ని, అనుమానాల్ని కలిగిస్తుంది. క్రమ సంబంధ బాంధవ్యాల్ని ఉసిగొలుపుతుంది. జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ చెప్పేవన్నీ కూడా మీరు ఈ కాలసర్ప సంబంధించినటువంటి దోషం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం చెప్పడం. అనవసరమైనటువంటి విసుగులు, చికాకులు, గందరగోళ నిర్ణయాలు, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, హడావుడి నిర్ణయాలు తీసుకోవడం లాంటివి జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మరి బాగున్న రాశుల వారు పెట్టుబడులు బాగా పెట్టొచ్చా? ఆలోచించి పెట్టుబడులు పెట్టాలి. బాగుంది కదా అని చెప్పేసి ఇనుప ముక్కను పట్టుకోదు. బంగారం అని తెలిసి వేడిగా ఉన్నటువంటి బంగారాన్ని, పూతని మనం పట్టుకోలేం కదా. బంగారు రసం ఉంటుంది. ఆ బంగారు రసాన్ని చేతిలో పోసుకోలేంగా. బంగారమే అరచేతిలో పోసుకుంటే కింది నుంచి వచ్చేస్తుంది. కాబట్టి అటువంటి ప్రయత్నం చేయకండి. ఏ రాశుల వారైనా సరే తగు జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి స్థితే. కానీ కొన్ని రాశుల వారికి ఈ రాహు యొక్క సంచారము, కేతు యొక్క సంచారం వల్ల ఉన్నటువంటి శుభయోగాలు కొన్ని ఉన్నాయి. అలా కన్యా రాశి వారికి లేనిపోని అపవాదులు, చికాకులు కలిగే అవకాశం కనబడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. మరి తులారాశి వారికి అనవసరమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు, అనవసర వ్యక్తులతో కలిసి వ్యాపారం చేసేటువంటి అవకాశము, అలాగే ఏదో కోల్పోయినట్టుగా ముభావంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే వృశ్చిక రాశి వారికి మనోధైర్యం ఎక్కువగా ఉంటుంది.
ఖర్చు కూడా విపరీతంగా ఉంటుంది, రాబడి కూడా విపరీతంగా ఉంటుంది, అవమానాలు కూడా అలాగే ఉంటాయి, గౌరవం కూడా అలాగే ఉంటుంది. ఏదో నేనే చేశాను గొప్ప అన్నటువంటి భావన ఉంటుంది. ధార్మిక చింతన కలిగి ఉంటే వృశ్చిక రాశి వారికి అదృష్ట యోగం, ఆనంద యోగం. మరి ధనుస్సు రాశి వారికి ఉండేటువంటి ఫలితాలు ఏమిటి అంటే, రాహు ప్రభావం చేతి ధనుస్సు రాశి వారికి అష్టైశ్వర్యాన్ని, కేతు ప్రభావం వల్ల అనారోగ్యాన్ని, అలసటని, మరియు ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్ పోగొట్టుకోవడం, ముఖ్యమైన వ్యక్తుల్ని కోల్పోవడం, అంటే కొంత అహంకారపూరిత మనస్తత్వం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాడు జాగ్రత్తగా ఉండాలి. మరి డబ్బు బాగా వస్తుంది, పనులు బాగా అవుతాయి, ఇల్లు కొనుగోలు చేస్తారు, వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. అలాగే కర్కాటక రాశి వారికి కూడా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో చాలా జాగ్రత్తగా క్రూషియల్ టైంగా చెప్పవచ్చు. ఈ ప్రభావం చేతనే గ్రహణం యొక్క ప్రభావం ఎలాగైతే ముందుగానే పశుపక్షాదులు కనిపెట్టి వాటి స్థావరాలకు వెళ్ళిపోతాయో, అలాగే మనకి ఈ దుష్టమైనటువంటి వ్యక్తుల ఆలోచనలు కూడా మెదడులో బయటకు ఎగిరి మనకి దేశద్రోహులు, దేశంలో విచ్ఛిన్న శక్తులు, పరాయి దేశం వాళ్ళు మన దండయాత్రకి పూసుకొల్పోయేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అది కూడా దీని ప్రభావంలో కొంత ప్రాప్తం ఉంటుంది, అంటే కొంత ప్రభావం కలిగిస్తుంది. అందుకే మన జరిగినటువంటి మన యుద్ధాలన్నీ కూడా అప్లై జరుగుతున్నాయి మనకి. అది కాలసర్పదోష ప్రభావం కూడా కొంత ఉంటుంది, షష్టగ్రహ కూడా ప్రభావం కూడా కొంత ఉంటుంది. కానీ ఆ యుద్ధం పూర్తిగా మన దేశం నాశనం అయిపోతుందా? మన దేశానికి 0.1% నష్టం ఉంటుంది. కొంతమంది సామాన్య ప్రజలు అకాల మరణాన్ని పొందే అవకాశం ఉంటుంది, సైనికులు వీరమరణం పొందే అవకాశం ఉంటుంది. కానీ దుష్కరులు, ముష్కరులని కొన్ని వేల మందిని మనం మట్టుబెట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గురుబలం బాగా ఉందిగా, మిథునంలో గురుబలం బాగా ఉంది. అలాగే రవి కూడా శుభకారకుడు అవబోతున్నాడు, కుజుడు కూడా శుభకారకుడు అవుతున్నాడు. కాబట్టి కొంత దుష్కరులకి, ముష్కరులకి, పాపాత్ములకి, దుష్టులకి తప్పకుండా దేహశుద్ధి, సంహరణ, ఆకస్మిక మరణం తప్పకపోవచ్చు. అలాగే మరి మకర రాశి వారికి ఎలా ఉండబోతోంది? ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విదేశీయానం కూడా ఉంటుంది. ఎందుకంటే మాట తీరుతోనే ఒక్కొక్కసారి మంచి వాళ్ళని కూడా శత్రువులు చేసుకునే అవకాశం కూడా కనబడుతుంది. మకర రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. డబ్బు విషయంలో విపరీతమైనటువంటి ధనయోగం వస్తున్నా దాన్ని అదుపులో ఉంచుకునేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయాలి. మకర రాశి వారికి మరియు మిథున రాశి వారికి, కన్యా రాశి వారికి ఈ వివాహ సంబంధ యోగ్యత కానీ సంతాన సంబంధ యోగ్యం కలిగే అవకాశం ఉంది. మకరము, మిథునము, కన్యా రాశి వారికి అన్ని కలిపే చెప్తున్నా నేను. మరి కుంభరాశి వారికి దేహజాడ్యం, అనుకోని ఆకస్మిక ఖర్చులు, శ్రమాధిక్యత వల్ల లాభం, శ్రమాధిక్యతతో లాభం ఉంటుంది. కారణం ఏంటంటే ఈ రాష్ట్రాధిపతి అయినటువంటి శని ధనస్థానం ఉన్నాడు కాబట్టి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాల వల్ల కొంత ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఉంది. కానీ దేహజాడ్యం, బద్ధకం, విసుగు, అబ్బా నా వల్ల కాదులే, ఇది నేను చేయలేనేములే అనుకునే భావన ఎక్కువగా ఉంటుంది. జన్మజాతక పరిస్థితి బ్రహ్మాండంగా ఉండవచ్చు. జన్మజాతకంలో మంచి యోగవంతమైన దశాంతదశలు అవి కలగవచ్చు. అన్ని రాశుల వారికి అది వేరే విషయం. కానీ కాలసర్ప దోషంలో ఉన్నటువంటి ప్రభావం అనేది కొంత నష్టాన్ని పొడచూపే అవకాశం కనబడుతుంది. జాగ్రత్త. మరి మీన రాశి వారికి శని వలన, రాహు వలన, కేతు వలన మిత్రుల వల్ల నష్టం, బంధువుల వల్ల నష్టం, నమ్మిన వారు మోసం చేయడం, వ్యాపారాత్మకంగా ఇబ్బంది కలిగే అవకాశాలు ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. సరే, రాశుల వారి ప్రకారంగా ఈ యొక్క దోషాలు ఎక్కువ ఏర్పడినా వారు తప్పకుండా అందరూ ఈ రాహు కేతువుల అష్టోత్తర నామస్మరణ, శివనామస్మరణ, లక్ష్మీ నృసింహస్వామి నామస్మరణ, దుర్గా అష్టోత్తరం చదువుకుంటే ఇవి తీరిపోతాయి. కానీ ఈ కాలసర్ప దోషం వల్ల ఏ వ్యాపారాలు ఇబ్బందులు పడే అవకాశం తెలుసుకుందాం మనం. ముఖ్యంగా ఆటోమొబైల్ రంగంలోను, అలాగే ఆయిల్ సంబంధ వ్యాపారంలోను, ఇసుక వ్యాపారంలోను, అద్దకం వ్యాపారం అంటే గాజు వ్యాపారంలోనూ నష్టాలు పొందుకునే అవకాశం. మరి వస్త్ర వ్యాపారము, టెక్నాలజీ, బ్యాంకింగ్ సంబంధమైనటువంటి వ్యాపారాలు లాభాలు పొందుకునే అవకాశం కనపడుతోంది. సువర్ణ వజ్రాభరణాలు తయారు చేసే వారికి లాభవంతంగా ఉండబోతుంది. అలాగే చిట్ ఫండ్ ఫైనాన్స్ సంబంధ వ్యాపారస్తులకి కొద్దిగా జాగ్రత్తగా ఉండకపోతే మోసపోయే అవకాశాలు ఉంటాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారంలో టైల్స్ వ్యాపారం బాగుంది, మళ్ళీ వస్త్ర వ్యాపారం బాగుంది. ఈ బొటిక్స్ వ్యాపారంలో కాస్త ఈ ఎక్స్పైరీ డేట్ సరిగ్గా చూసుకోండి. అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మందకొడితనం, ఎందుకంటే రాజకీయ నాయకులకి అంటున్నట్టు ఉండడం, దేని గురించి కూడా వారికి సరైనటువంటి అవగాహన లేకపోవడం, ఎక్కడ ఎప్పుడు ఏది చేద్దాం అర్థం కాకపోవడం, ఈ ప్రభుత్వం వారు అని చెప్పి ఆ ప్రభుత్వం వారు, ఆ ప్రభుత్వం గురించి ఈ ప్రభుత్వం వారు కొట్టుకోవడమే సరిపోతుంది. రాజకీయ రంగంలో కూడా అనిశ్చితి ఏర్పడే అవకాశం, సొంత పార్టీలోనే కుమ్ములాటలు తప్పకపోవచ్చు. కాబట్టి ఈ 2 తేదీలలో అంటే 14వ తేదీ నుంచి మనకి 21వ తేదీ నుంచి జూన్ 4 వరకు, అలాగే 14వ తేదీ జూన్ నుంచి 1 జూలై వరకు కొంత ఇబ్బందికర వాతావరణం కనపడుతుంది. జాగ్రత్త. అంటే ఈ సమయాల్లో కాలసర్ప దోషంలో తప్పనిసరిగా మీరు అమ్మవారి దేవాలయ సందర్శన, వ్యాపారస్తులు తప్పనిసరిగా
దుర్గా నామస్మరణం, వీలైతే డబ్బులున్న వాళ్ళు చండీ హోమం. ఈ సమయంలో ఈ కాలసర్పదోష సమయంలో గనుక నవావరణ చండీ హోమం చేసుకుంటే, చండీ అమ్మవారిని మనం అమ్మవారిని పూజిస్తే తప్పకుండా అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఉంటాయి. జన్మించిన పిల్లలకి తప్పకుండా కాలసర్ప దోష నివారణ పూజ తప్పకుండా చేయాల్సిందే. అలాగే ఈ కాలసర్ప దోషం ఉన్న వాళ్ళకి, అంటే ఆల్రెడీ కాలసర్ప దోషంలో పుట్టిన వాళ్ళకి ఇంకొద్దిగా ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి కాలసర్పదోష నివారణ పూజ చేసుకోవచ్చు. అంటే 2 సర్పాలను పెట్టి మినుములు ఉలువలలో పాములను ఉంచి, అంటే సర్పరూపాలను ఉంచి వాడికి పూజ చేసి నీళ్ళలో వదిలిపెట్టాలి, నదిలో వదిలిపెట్టాలి. లేదా ధాన్యంతో సహా వెండి నాగులను కానీ లేదా రాగి నాగులను కానీ దానం ఇచ్చే ప్రయత్నం చేయాలి. దానివల్ల కాలసర్పదోష నివారణ జరుగుతుంది. డబ్బు బాగా ఉండి కోట్ల వ్యాపారం చేస్తున్న వారు, లక్షల వ్యాపారం చేస్తున్న వారు, రాజకీయ నాయకులు ఈ సమయంలో కనుక మీరు నవావరణ చండీ కనుక చేసుకున్నట్టయితే అద్భుతమైనటువంటి ప్రయోజనం ఉంటుంది. ఇది నిజం, ఇది ఖచ్చితంగా చేయండి. ఇది నేను బాగా ఆలోచించి పుస్తకాలలో నేను శోధించుతున్న విషయం. రాహుకేతుల యొక్క ప్రభావం ఉన్నవారు అమ్మవారిని కనుక మనం గట్టిగా పట్టుకోగలిగితే తప్పకుండా మీకు అద్వితీయమైనటువంటి ఆనంద యోగాలు ఉంటాయి. ఇందులో సందేహం లేదు. ధనం లేని వారు, దానం కూడా ఇవ్వలేని వారు ధ్యాన దానం చేయండి. అమ్మవారిని చండీ అమ్మవారిని ధ్యానం మనసులోనే చేయండి. లక్షల కోట్ల రూపాయలు దానం చేయండి, సువర్ణ దానం చేయండి, అద్భుతమైనటువంటి ఆనందం ఉంటుందిగా. కాబట్టి ఈ సమయంలో మీరందరూ కూడా భక్తి, ఇతరుల యందు ఎలా మాట్లాడాలో జాగ్రత్తగా మాట్లాడుతూ, పొందికైనటువంటి తత్వాన్ని పెంచుకుంటూ, పొదుపును నేర్చుకుంటూ, దేశం యొక్క ఉన్నతిని కోరుకుంటూ, దుష్కరులతో ముష్కరులతో దూరంగా ఉంటూ జాగ్రత్తలు పాటిస్తే కాలసర్పదోషం యొక్క ప్రభావం మన మీద ఉండదు, మనకి ఎటువంటి ప్రమాదం కలిగే అవకాశం ఉండని విషయాన్ని గుర్తించండి. ఇది ఈనాటి ముఖ్యమైన సమాచారం. సర్వే జనా సుఖినో భవంతు. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా 100 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. ప్రేమతో మీ కిరణ్ శర్మ. నమస్కారం.